शुद्धवन्दनं शुभाकरा शुद्धा। మరణాత దేవునికే మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ పరిచర్యను ఆగక కొనసాగిస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక. ప్రియులారా, ప్రభునందు మాకు అత్యంతమైన శ్రోతలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేడు దిన వాక్య ధ్యానాన్ని ప్రభు పాదముల ఎదుట నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడ్వుడి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వయాన తమ్ముడు అనగా పరిశుద్ధాత్మ చేత కన్యకగా ఉన్న మరియ గర్భమున రూపించబడ్డాడు మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. అయితే తదనంతరము తల్లి అయిన మరియ యేసేపును వివాహమాడి వారి సంతానంలో ఒకడు ఈ యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యుద్ధ ఆ శిలువ మరణము ఆ మాటలు విని మరియ యొక్క కుమారుడైన యాకోబు యేసుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆయన రాస్తూ ఓ మాట అంటున్నాడు, ధనవంతులారా ప్రేలాపించి ఏడుబుడి అంటున్నాడు. ఎంత ధనం ఉంటే వాళ్ళని ధనవంతులు అంటారు? 10 లక్షలు, 10 కోట్లు, 100 కోట్లు. ఎంత డబ్బు ఉంటే వాళ్ళని ధనవంతులు అంటారు? ఇంత డబ్బు ఉంటే ధనవంతులు అనడానికి పరిమితి లేదు. ధనమును ప్రేమించే వాళ్ళంతా ధనవంతులే. ఎందుకంటే డబ్బును ప్రేమించేవారు మాత్రమే డబ్బు దాచుకొని ధనవంతులు అవుతారు. ధనముంటే చాలు, ఇంకా జీవితం అంతా ఏ ఇబ్బంది ఉండదు అనుకునే వాళ్ళు తమకి ఏమీ రాదు అనుకుంటారు. కానీ వారికి ఉపద్రవము అనేది ఒకటి వస్తుంది, ఒక ప్రమాద హెచ్చరికను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ధనమును ప్రేమించే వాళ్ళందరికీ చెబుతున్న మాట, మీ మీదకి వచ్చేది ఉపద్రవము అంటున్నాడు. ఏంటా ఉపద్రవము? అపోస్తుడైన పౌలు తన ప్రియాతి ప్రియమైన శిష్యుడైన తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అంటున్నాడు. బాగా డబ్బు సంపాదించి గొప్ప ధనవంతులు అవ్వడానికి ఆశపడేవాళ్ళు అడ్డదారుల్లో డబ్బు సంపాదించి చివరికి అష్ట కష్టాలు పడేవాళ్ళు లేకుండా పోలేదు. రకరకాల వ్యాపారాలు చేస్తారు, పెట్టుబడులు పెడతారు, వాటిలో నష్టం వస్తే వీధన పడతారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నవారు అని మనం ఎన్నోసార్లు వింటాం. కానీ ఇదంతా అత్యాశకు పోయేవారి గురించి రాస్తున్నాడు పౌలు గారు. తృప్తి లేకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని, డబ్బు ఎప్పుడైతే సమకూరుతుందో అప్పుడే శత్రువులు ఎక్కువ అవుతారు కనుక ఆస్తి కోసం కన్న తండ్రి
కన్నబిడ్డలు, కుమార్తెలు విరోధులు అవుతారు అనే విషయాన్ని మనందరికీ తెలిసిన వారమే. ఒకరిని ఒళ్ళు చంపుకోవడం వరకు దారి తీస్తాయి. ఒకరిని చంపుకునేంత వరకు, దానికోసం ఎన్ని పెడదారికైనా, చెడ్డ పని చేయడానికైనా, ఎంతటి అవసరమైనా సరే మనుషులు ఈ ధనం కోసం వెంపర్లాడతారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ తిమోతికి రాస్తూ అంటున్నాడు, శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాలోచనలోనూ పడుదురు అంటున్నాడు. అట్టివి మనుషులకు నష్టము నాశనము అని అంటున్నాడు. ఈ మాటలు దేవుడు చెప్తున్న మాట. అంటే ధనం సంపాదించొద్దని, డబ్బు సంపాదించే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ డబ్బు కోసం తప్పుడు దారులు ఎన్నుకునేవారు, చెడ్డ కార్యాలకైనా సరే తల వంచేవారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారు, వారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదివితే, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అంటున్నాడు. ధనవంతుడికి వాడి ఆస్తి ఆశ్రయ పట్టణం. వాడు దేవునికి ఆశ్రయంగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకునేవాడుగా ఉండాలి. కానీ అలాంటి మనిషి దేవుణ్ణి తన ప్రాకారంగా చేసుకోవాలి. కానీ ఈ ధనవంతుడైతే వాడు ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, నా ధనమే నా ఆస్తి, అదే నా ఆశ్రయము, అదే నా ప్రాకారము అంటూ ఆలోచిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, ధనవంతులారా మీరందరూ ప్రలాపించవలసిన సమయం వచ్చింది. ఎందుకు అంటే, మీరు కనుక ఇప్పుడు మీ అత్యాశను బట్టి, మీరు ఆశ్రయించిన ధనాన్ని బట్టి మనస్సును నెమ్మది చేసుకోకపోతే, జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే, జీవించిన తరువాత మరణించిన తదుపరి కలిగే మహాశ్రమ గురించి మీకు అంతుపట్టట్లేదు అంటాడు. మీ అందరికీ నేను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. లాగా మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనం వరకు మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా అని సంబోధించి, పరలోక రాజ్యాన్ని నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అందుకు యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులు సన్మానించండి అంటూ ఆజ్ఞలు చెబితే, వాడంటాడు కదా, బోధకుడా బాల్యము నుండే నేను అవన్నీ అనుసరించుకుంటూ ఉన్నానన్నాడు. 21వ వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువై ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. అండర్లైన్ చేసుకోండి, ఎందుకని మంచిది. అమ్మి బేదలకిమ్ము, పరలోకంలో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలా పర్యాయములు మనము ఇంతవరకే చదువుతాం. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక సందర్భము, ఒక ఉపమానం లాగే ఉంటుంది. దీనికి నేను మరొక ఉపమానాన్ని కలుపుతున్నాను, మీరు ఆలోచించండి ఒకసారి. ఈ ధనవంతుడు బేదలకిచ్చే ఆలోచన లేదు, ఎందుకంటే ధనాన్ని ప్రేమించేవాడు. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని ఈ వాక్య భాగానికి కలపండి. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని పేరు రాయబడలా. అయితే ఆ ధనవంతుడు దగ్గర ఒక బేదవాడు లాజరు ఉన్నాడు. వాడు ఒక బేదవాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఆ ధనవంతుడే.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? నీ ధనాన్ని అమ్మి బేదలకు ఇమ్మన్నాడు. వీడుకున్న బుద్ధి అసలు తన దగ్గర కాళ్ళు దగ్గర పడున్న లాజర్కి రొట్టె ముక్క కూడా ఇచ్చే బుద్ధి కాదు. ఆ పేదవాడికి ఇమ్మని చెప్తే రొట్టె ముక్క కూడా ఇచ్చే అనుభవం లేదు కనుక అతని బల్ల కింద పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొని గోరెను అనే మాట అక్కడ మనం చూస్తాం. అయితే ఆ దరిద్రుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. వేదన కలిగే స్థలానికి వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న డబ్బు మీద వ్యామోహం, ధనం మీద అపరితమైన ప్రేమను సంపాదించుకున్న వారులారా, ఈ మాటలు మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ప్రేరేపిస్తున్నాడు. ధనవంతులారా, మీరు ప్రలాపించి ఏడువుడి అని ఎందుకు అన్నాడు అంటే, భూమి మీద ఉండగానే మీరు చేసిన పనుల నిమిత్తం ప్రభు దగ్గర పశ్చాత్తాపడకపోతే ఈ నరకంలో ఈ ధనవంతుడు పడుతున్న వేదన మనం ఒకసారి చదువుకోవచ్చు. ఎందుకైనా మంచిది, నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 16:24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమొచ్చినట్లు సుఖమును అనుభవించితివి. అండర్లైన్, సుఖమునే అనుభవించితివి. ఏనాడు ప్రభు కొరకు చిన్న కష్టము, ప్రభు పనికి చిన్న సహాయము, ప్రభు కనికే నీ దాతృత్వం ఇచ్చి చేతులు తెరిచి కనీసం క్రిస్మస్ కనో లేదంటే ఈస్టర్ కనో గుడ్ ఫ్రైడే కనో ఏనాడు ఒక్కరికి బేదలకి కనికరించి అన్నం పెట్టింది లేదు, వస్త్రం ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, సహాయం చేసింది లేదు. ఇంకా మనం ఆలోచన చేసింది వారైతే లాజరు కష్టము అనుభవించును, జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఎంత భయంకరమైన మాట. మనము అక్కడ వేదన పడకుండా ఈ భూలోకంలో జీవించే ఈ 40, 50, 60, 70, 80, 100 సంవత్సరాల జీవితం గురించి మనము ఈ జీవితంలో ఏడ్చి ప్రభు పాదముల ఎదుట పడి, ప్రభువాని కొరకు నా ధనమును వ్యత్యాసపరుస్తాను, అదిగో పొట్టి జక్కయ్య తను తీసుకున్న వాటిలో 4 వంతులు నేను నా బేదలకు ఇస్తానని కనికరించినట్లు ఈరోజు ఈ వాక్యం వింటున్న ఓ ధనం మీద మోసు వ్యామోహం కలిగిన వారులారా, ఆనాడు పౌలు శీలలు ఆది అపోస్తులు తమ ధనాన్ని పాదముల ఎదుట పెట్టారు. కానీ ఈరోజు మనం నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాం. కానీ ఆ ధనము నీతో రాదని, ఆ ధనమును సంపాదించడం బట్టియే నిత్య నరకంలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చడానికంటే ఇక్కడ ధనమును వ్యామోహమును వదిలి ప్రభు పాదములు పట్టుకుని, ప్రభువా, ఈ ధనాన్ని బట్టే నేను అనేకులను ఇబ్బంది పెట్టాను, ఈ ధనం రేపు నన్ను ఇబ్బంది పెట్టుకునే నిమిత్తం అని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ఇదిగో రానున్న క్రిస్మస్ మాసములో ఒక 10 మందికో 20 మందికో నీకు కలిగిన దాతృత్వము కలిగి బేదలకు సహాయం చేయగలిగిన వాడువైతే, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కనుక ఈరోజు ఉపద్రవం నీ ముందుకు రాకముందే ఓ ధనవంతులారా ఏడుగుడని ప్రకటించబడిన మాటలు నీ చెవిన పడుతూ ఉండగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఆయన పాదములు పట్టుకొని మనం ప్రేలాపిస్తూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకే వందనాలు. మా కొరకు సంపన్నుడైన ధనవంతుడైన నీవు దరిద్రుడిగా జన్మించావు. ఈరోజు ధనము మీద వ్యామోహం కలిగి ధనమును ప్రేమించి రేపు నిత్య నరకంలో పడేదానికంటే ధనమును విడిచి, ధనం మీద ఉన్న అహంకారమును విడిచి నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్న మా అనుదిన ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించి నిత్య నరకం నుండి తప్పించి బలపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత.